వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మన అమ్మమ్మల కాలం నాటి నానమ్మల కాలం నాటి అప్పుతో తయారు చేసే కొబ్బరి పిట్టు విధానం ఏంటి, ఎలా తయారు చేయాలనేది చూద్దాము. ముందుగా అయితే నేను 2 చిన్న గ్లాసుల రైస్ తీసుకొని కచ్చా పచ్చగా మిక్స్కి వేసేసుకున్నాను. ఇలాగా కచ్చా పచ్చగా మిక్స్కి వేసేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని కొన్నిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకొని మనం చేతితో ఉండగల అదిమితే ఉండొచ్చేలాగా అదుముకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే ఒక కడాయిలో కొన్ని వాటర్ తీసుకొని ఓ క్లాత్ కట్టేసుకొని మనం మిక్స్ ఆడించుకున్న ఈ పిండినంతా పైన ఇలాగ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. పిండి అంతను ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసేసుకొని మిగిలిన క్లాత్ను ఇలా వేసేసుకో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని క్లాత్ అంతాను అలా వేసుకున్నాక స్టవ్ పైన పెట్టేసుకొని క్లాత్ పైన కొన్నిగా వాటర్ యాడ్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా వాటర్ యాడ్ చేసుకొని పైన ఒక ప్లేట్ పెట్టేసి లో ఫ్లేమ్లో మనం 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ ఇలా ఉంటుంది. పిండి అంటాను కొద్దిగా ఉడికిపోయినట్టు మెత్తగా ఇలా ఉంటుంది. ఆ తర్వాత ఇలా ఉడికిపోయేదాన్ని మనం పక్కకు తీసేసుకొని ముందుగా ఒక లేయర్ ఉడికించి పెట్టుకున్న ఈ పొడిని ఒక లేయర్గా వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి తురిమి పెట్టుకున్న 2 చిన్న గ్లాసుల కొబ్బరిని తీసుకోవాలి. పచ్చి కొబ్బరి తురిమించుకోవాలి మనమైతే. ఆ లేయర్ పైన ఒక చిన్న గ్లాస్ లేయర్ పచ్చి కొబ్బరి యాడ్ చేసేసి ఆ పైన ఇంకో చిన్న గ్లాస్ నేనైతే బెల్లం యాడ్ చేశాను. రెండింటిని బాగా స్ప్రెడ్ చేసేసి ఆ పైన ఇంకో చిన్న గ్లాస్ కొబ్బరిని కూడా స్ప్రెడ్ చేసేసాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగా 2 చిన్న గ్లాసుల కొబ్బరి పొడి, ఒక గ్లాస్ నేను బెల్లం అయితే తీసుకున్నాను. మొత్తాన్ని ఇలా స్ప్రెడ్ చేసేసి మిగిలిన పిండిని కూడా పైన ఇంకో లేయర్గా యాడ్ చేసేసుకోవాలి. మొత్తాన్ని ఇలాగ స్ప్రెడ్ చేసేసుకున్నాక 1 బై 1 లేయర్ వేసేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఆఖరణ మీకు కావాలంటే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒక 15 మినిట్స్ అలా పక్కన ఉంచేసి 15 మినిట్స్ తర్వాత ఇంకో బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని నెయ్యి యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే చేసి ఇక్కడ మా ఫ్రెండ్స్కి ఇచ్చాను, చాలా టేస్ట్గా ఉందని చెప్పి. అంతేనండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.